టెన్షన్ లేకుండా ఇంకా ఆనందంగా ఉండొచ్చు కదా, అదే అంటున్నాను. అంతేగాని నేను తెప్పించే బిర్యానీ గురించి నువ్వు కకృతి పడతావని కాదు. అలా చూడకురా. గౌతమ్ సార్ బయటకొచ్చిన దగ్గర నుండి నాకింకా ఆయన తప్ప వేరే ఆలోచనే రావట్లేదు. అందుకే ఆ పని నిన్ను చేయమని చెప్తున్నాను. ప్లీజ్ రా, సిస్టర్ కోసం ఆ మాత్రం చేయలేవా? సరే చూస్తాను, ఏం చేస్తాం, తప్పదుగా. ఓకే బాయ్. అక్క, నువ్వు ఇలా తినకుండా ఉంటే ఎలా అక్క? దీపక్, నాకివన్నీ పెట్టే బదులు ఇంత విషయం ఇచ్చి చంపేసి మనశ్శాంతిగా అయినా ఉంటుంది. ప్లీజ్ అక్క, అలా మాట్లాడొద్దు. నేను ఇక్కడ నుండి బయటపడేయాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏం అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేను ఇక్కడే చావాలని రాసిపెట్టుంటే అలాగే చేస్తాను. నువ్వేం చెయ్యక్కర్లేదు. అక్క, నీ బాధ నాకు అర్థమైందక్క. నువ్వు బాధపడకు ప్లీజ్. నేనేదో ఒకటి చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వక్క. ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడేస్తాను. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టక్క. ప్లీజ్ అక్క, నువ్వు ఇలా తినకుండా ఉంటే ఇంకా నీరసపడిపోతావక్క. నన్ను నమ్ము, నీకేం కాదు. అయినా నువ్వు వాళ్ళ మనిషివి కదా, నా గురించి ఎందుకు అంత తపన పడుతున్నావు? అదేంటక్క అలా అంటావు? నేను వాళ్ళ మనిషినే కావచ్చు, కానీ నువ్వు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోనక్క. నువ్వు నన్ను ఎన్నోసార్లు కాపాడావు. నన్ను ఒక సొంత తమ్ముళ్ళా చూసుకున్నావు. నన్ను మార్చడానికి ప్రయత్నించావు. కానీ నువ్వు మారట్లేదు కదా దీపక్. నీ మనసు మంచిదే, కానీ నువ్వు చేసే పనులు ఇలా ఉన్నాయి. నీకు తెలియకుండానే నువ్వొక ఊబిలో ఇరుక్కుంటున్నావు. నాకు అర్థమవుతుందక్క, కానీ బయటికి రాలేకపోతున్నాను. కారణం ఏంటో తెలుసా? నీకున్న చెడు వ్యసనాలే. ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్ల నువ్వు ఎన్నో దుర్మార్గాలు చేయాల్సి వస్తుంది. మత్తు కోసం డబ్బు కావాలి, డబ్బు కోసం ఇలాంటి వాళ్లతో చేతులు కలిపి నీచమైన పనులన్నీ చెయ్యాలి. ఈరోజు నేనిక్కడున్నాను కాబట్టి నువ్వు ఆగిపోయావు. అదే నా స్థానంలో వేరే అమ్మాయి ఇంకెవరైనా ఉండుంటే వాళ్లతో కలిసి నువ్వు కూడా తనని హింసించేవాడివి కదా. ఎందుకు ఇదంతా? ఇప్పటికైనా ఆ మత్తులో నుంచి బయటకు వచ్చేసి ఆ అలవాట్లు మానుకో. ట్రై చేస్తానక్క. నేను వెళ్తున్నానక్క, నువ్వు తిను. మనం ఎక్కువసేపు ఇలా మాట్లాడుకుంటుంటే ఎవరైనా చూస్తే డేంజర్. ప్లీజ్ అక్క, తినక్క.